వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇంకా మనకి ఈరోజు వచ్చేప్పటికి టుడే జాబ్ అప్డేట్స్లో భాగంగా ప్రధానంగా కొన్ని పోస్టులకు సంబంధించి అయితే మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటే బార్క్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనం ప్రధానంగా స్టైఫండ్ ట్రైనరీ కేటగిరీ 1 అండ్ 2 71 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇది సంబంధించి కెమిస్ట్రీ, కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మనం 60%తో క్వాలిఫై ఉండాలి కంపల్సరీగా. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది 18 to 24 ఇయర్స్ అంటూ. ఇంకా ప్రతి ఇయర్ వచ్చేప్పటికి ఫస్ట్ ఇయర్కి వచ్చేప్పటికి 16,000, సెకండ్ ఇయర్కి 18,000 అనేది ఈ యొక్క స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా స్టైఫండరీ ట్రైనీ కేటగిరీ 2 అనమాట. ఇది వచ్చేప్పటికి 189 ఉన్నాయి వేకెన్సీస్. ఏసీ మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానికల్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ప్లాంట్ ఆపరేషన్ ఇవి అనమాట. సో దీనికి సంబంధించి ఇది కూడా 18 to 22 ఇయర్స్ మధ్య ఉండాలన్నమాట ఏజ్ లిమిట్. దీనికి ఫస్ట్ ఇయర్ 10,500, సెకండ్ ఇయర్ వచ్చేటికి 12,500 అనమాట. ఇక రిటన్ టెస్ట్, ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ విధంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి సేఫ్టీ అనమాట. ఇది 50% మార్క్స్ రావాలి, బీఎస్సీ ఆర్ డిప్లొమా పాస్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి 19 to 30 ఇయర్స్ మధ్య ఉండాలి. నెలకు 35,400 రూపీస్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ లైబ్రరీ సైన్స్ బి అనమాట ఇది. సో ఎవరైతే ఈ యొక్క 10th అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు ఇంటర్తో పాస్ అయ్యి లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ లైబ్రరీ సైన్స్ అనమాట. సో ఈ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేప్పటికి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎవ్రీ మంత్ శాలరీ వచ్చేప్పటికి 21,500 అనమాట. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ బి రిగ్గర్ 4 అనమాట. దీనికి సంబంధించి మనకి 21,000 అబౌవ్ దాకా ఉందన్నమాట. April 30 అనేది మనకి లాస్ట్ డేట్. ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్. ఐఐటి బాంబేలో ఉద్యోగాలు 10 వేకెన్సీస్ అనమాట. ఇక సబ్జెక్ట్ వైజ్కి సంబంధించి ఇక్కడ నెలకు 56,000 నుంచి 1,77,000 వరకు ఉందన్నమాట. జూనియర్ మెకానికల్ 8 వేకెన్సీస్. సో వీటిని ప్రధానంగా స్క్రీనింగ్, స్కిల్ టెస్ట్, రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ విధంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో April 4th అనేది లాస్ట్ డేట్ అంటే కూడా క్లియర్గా ఇలా మెన్షన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎన్సిఎస్లో 112 అంటే 112 యంగ్ ప్రొఫెషనల్స్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 24 to 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 50,000 వరకు ఉంటుంది మంత్లీ శాలరీ. ఇక April 12th అనేది దీనికి లాస్ట్ డేట్ అనమాట. సో ఇది ప్రధానంగా ఈరోజు మనకి సంబంధించిన జాబ్ అప్డేట్స్ అనమాట. ఇక్కడ లైబ్రరీ జాబ్ అయితే ఒకటి ఉందన్నమాట. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.